అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌తో ముందుకు వస్తుంటాం కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. అయితే నిన్న అంటే బుధవారం నాడు ఏమైందంటే పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా రేపు భారత్ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే నేడు అంటే ఈ శుక్రవారం నాడు మొత్తం భారత్ బంద్‌గా మావోయిస్టులు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో దండకారణ్యంలో మావోయిస్టు బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు 8 మంది మావోయిస్టులను ఇక్కడ చంపేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సో, ఈ నేపథ్యంలోనే మనకు నేడు భారత్ బంద్‌కి ప్రకటించారు. సో, తెలంగాణకు సంబంధించి బంద్ ఏ విధంగా ఉండనుందో మరి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ముందుకు తీసుకొస్తాను. సో, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.